ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ లో కూడా 30 బాల్స్ కన్నా ఎక్కువ ఆడలేదంట. శతత్రు వంశం ఇట్లా కొట్టుకుంటుంది గ్రాఫ్ కిందికి రావాలి కదా. స్టేడియం బయట వచ్చేసి ఒక్కొక్కడికి కొడుతూ పంపిస్తారేమో. పిఎస్ఎల్, వాట్ ఈస్ పిఎస్ఎల్, విచ్ పిఎస్ఎల్, హూ పిఎస్ఎల్? मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा నువ్వు చెప్పు, టెల్ మీ, నువ్వు చెప్పు. అంటే అది వచ్చేసాం గైస్. సో వీ హ్యావ్ అవర్ 4 క్వాలిఫైయింగ్ టీమ్స్ నౌ. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు 200 రన్స్ ప్లస్ రన్స్ చేసేసి ఎస్ఆర్హెచ్ సాధించింది ఇంపార్టెంట్ 2 పాయింట్స్. అండ్ మనకు లక్ కూడా ఫేవర్ చేయడంతో వీఆర్ ఇన్ టు టాప్ 2. సో ఈరోజు మన డిస్కషన్ క్వాలిఫైర్ 1 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేలాగా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఫస్ట్. యా గైస్, మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి. ఇంకొక సిరీస్ కూడా తొందరలో రాబోతుంది. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో మరి నెక్స్ట్ వెళ్ళిపోదాం డైరెక్ట్ ఫస్ట్ క్వాలిఫైయర్స్. మంచి న్యూట్రల్ వెన్యూ లాగా ఉంటది కదా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అహ్మదాబాద్ లో. అంటే బేసికల్ ఆస్ట్రేలియన్స్ కి లక్ ఫేవర్ అవుతుంది కదా అహ్మదాబాద్. అవరే అవసరం లేరా, వరల్డ్ కప్ దగ్గర వస్తుంటే నేను మొన్న కూడా అనుకున్నా తెలుసా, రవీంద్ర జడేజా ఆడుతున్నప్పుడైతే నేను ఏమనుకోవట్లేదు, కొడతాడా కొట్ని పోతే పోనీ అనుకున్నా. ధోని వచ్చినప్పుడు అవుట్ అవ్వాలి ఇట్లా అనుకుంటుండే. సో మొన్న హెడ్ ఆడుతున్నప్పుడు కూడా నేను అస్సలు ఒక్కటి కూడా అనుకోలేదు, పోతే పోనీ అనుకున్నా. హెడ్ మనం ఇంతకు ముందు అనుకున్నట్టే లెఫ్ట్ హ్యామ్ కొంచెం స్ట్రగుల్ అయినట్టున్నాడు. సో మంచిదేలే, చెన్నైలో అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యేవాళ్ళేమో అని నాకు అనిపించింది. అహ్మదాబాద్ స్టేడియం పెద్దది కదా, పెద్దది. కానీ బ్యాటింగ్ ట్రాక్ యూజువల్ అది బ్యాటింగ్ ట్రాక్. మన వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం దాన్ని ఏదో మార్చినట్లు ఉన్నారు. కానీ మొన్న రీసెంట్ గేమ్ దాంట్లో సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉండే, ఇంట్రెస్టింగ్ ఉండే, అంటే చాలా ఈజీగా ఆడినారు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ న్యూట్రల్ వెన్యూ లాగా మరి ఏముంటుందో తెలియదు కదా మనకు, ఫ్లాట్. కానీ అండ్ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఇప్పుడు క్వాలిఫై అయిన 4 టీంలు దే ఆర్ కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ 250. వాళ్ళ బ్యాటింగ్ లైనప్స్ అన్ని టీంలకు అట్లనే ఉన్నాయి. అన్నీ వదిలేరా మరి ఆర్సీబీని వేసేస్తున్నారు 250 దీంట్లో అని. కొట్టారుగా 264 అన్నా ఒక అర్థం ఉంది, మరి 250 లే కాదు, 250 ఇవ్వగలుగుతారు, మళ్ళీ కొట్టాలంటే కష్టము. ఎస్ఆర్హెచ్ మీద కొట్టారుగా 264 చేసింగ్ లో. కరెక్టే, అంటే ఇట్లా లో బాల్ ఆడుతుంటే కొంచెం బాగానే ఉంటది ఆర్సీబీ కూడా అనేసి. అనుకుంటున్నారు లైక్ ఫైనల్స్ ఎవరు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ కాదు, అది కాకుండా ఎవరు అనుకుంటున్నారు అని. అది కాకుండా ఇంకా ఓకే పెద్దదే ఇది. పెద్ద ప్లానింగ్, ఒక చక్కటి కవర్ డ్రైవ్. నేను యాక్చువల్ గా ఆర్సీబీ రావాలని కోరుకుంటున్నా. ఎస్, వద్దురా, నేను ముందు ఉండేది లైక్ బిఫోర్ సిఎస్కే మ్యాచ్ నాకు కూడా ఆర్సీబీ వస్తే బాగున్నాను, ఇట్స్ ఐటమ్ ఇది అని. బట్ ఎందుకో మరి ఆ మ్యాచ్ అయిన తర్వాత టాక్సిక్ బిహేవియర్ ఫ్యాన్వి అవన్నీ చూసి నాకు చాలా ఇక్కడ వరకు వచ్చింది ఎక్కువ. ఏం టాక్సిక్ బిహేవియర్ అంటే ఏముండే అసలు? ఫ్యాన్స్ ని కొట్టేశారు, అబ్యూజివ్ అయిపోయారు చాలా. కొన్ని నేను కూడా వీడియోస్ చూసిన, అవి జస్ట్ డెలిబరేట్. అవన్నీ ఒక సిఎస్కే ఫ్యాన్ సిఎస్కే జెర్సీ వేసుకున్న ఫ్యాన్ మధ్యలో నించొని అందరు నవ్వడము అవన్నీ చేయడం. అలా అది కాదురా, ఈయన ఉంటాడు కదా ఎవరు ఒక ఆయన ప్రతి సిఎస్కే దానికి ఇలా బిగ్ వేసుకొని ఆయన్ని చూసా మరి దారుణంగా కొట్టేసారు మీద దీని మీద. సో అది చూసిన తర్వాత ఇంకా చాలా ఇక్కడ రావడమే. నాకైతే కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ అవ్వాలి ఫైనల్ అని ఉంది. ఎందుకు రివెంజ్ 2 సార్లు తీసుకోవాలా హర్షిత్ రాణా మీద? అంటే అది కొంచెం మంచి లైక్ కోల్కతా కూడా లైక్ కేబుల్ ఆఫ్ విన్నింగ్ ది కప్ అని ఉంటుంది, ఎస్ఆర్హెచ్ కూడా విన్నింగ్ ది కప్ అని ఉంటుంది. మంచి ఛాలెంజ్ లో నాకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే కేకేఆర్ కి ఫిల్ సాల్ట్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి స్కోర్ బాగా వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు ఫిల్ సాల్ట్ లేడు, ఓన్లీ నారాయణ మీద వాళ్ళు డిపెండ్ అవ్వలేరు. గుర్బాజ్ ఒక 13 మ్యాచ్ల తర్వాత ఆడుతున్నాడు, వాడు ఆ ఫామ్ లో ఉంటాడో లేదో తెలియదు.
అండ్ దట్టు వాళ్ళు లాస్ట్ 3 మ్యాచ్లు వాళ్ళు సగం మ్యాచ్లు ఆడారు అన్ని. మనకు కూడా అదే కదా కావాల్సింది. వాళ్ళు ఫైనల్స్ రావాలి కానీ ఓడిపోవాలి. వాళ్ళు ఫైనల్స్ కి రావాలంటే ఈ 2 టీంల నుంచి ఒక మంచి టీం కొట్టాలి. ఆ 2 టీంలు తక్కువ కాదు, అవి కూడా మంచిగానే ఉన్నాయి. వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకౌట్స్ అన్నట్టు ఉంటాయి కాబట్టి అందరూ ఈక్వల్. లీగ్ గేమ్స్ లో వేరేగా ఉంటది కానీ ఇప్పుడు చూస్తే అన్ని న్యూట్రల్ వెన్యూస్. అహ్మదాబాద్, చెన్నై. సో డజంట్ మ్యాటర్. అండ్ నాకు చూస్తే ఈ 4 టీంలలోకి అడ్వాంటేజ్ SRH కి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు KKR లో ఫిల్ సాల్ట్ మంచి పర్ఫామ్ చేస్తూ వెళ్ళిపోయాడు మధ్యలో. RR కి బట్లర్ మెయిన్ ప్లేయర్ వెళ్ళిపోయాడు. RCBకి విల్ జాక్స్ వాడు బాగానే ఆడాడు, వాడు వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి బ్యాటింగ్ లో కొంచెం అక్కడక్కడ బొక్కలు ఉన్నాయి వాళ్ళకి. మన టీం మాత్రం టీం అంతా అట్లానే ఉంది. ఇంకోటి కానీ ఏంటంటే best thing- ఆర్సీబీకి ఆల్రెడీ ఉమెన్స్ కప్ విన్ అయింది. ఇప్పుడు మెన్ కూడా విన్ అయితే ఇంకా పట్టుకోలేం. అయ్యో ఇద్దరు అరే కాదు, ఫస్ట్ కాదు. మెన్ పరేడ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఉమెన్స్ మళ్ళీ తెప్పించి మళ్ళీ ఇద్దరు కప్పులో పెట్టి మళ్ళీ పరేడ్ చేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అరే తప్పేమున్నదిరా, వాళ్ళు గెలవని ఇట్లా అరే తప్పని కాదురా, నేను తప్పని అనట్లేదు. వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ SRH కి దీనికంటే బెస్ట్ సీజన్ మళ్ళీ వస్తుందా అంటే నాకు డౌటే. ఓకే. నాకు I don't think so. ఎంటైర్ డెక్కన్ చార్జర్స్ నుంచి Yeah. వరకు చూసుకుంటే నాకు ఇది I agree. ది బెస్ట్ ఇది అనిపించింది. I సెకండ్ agree. థింగ్ ఏంటంటే ఎందుకంటే ఆర్సీబీది మొన్న అది చూసిన తర్వాత అప్పటి వరకు నేను ఆర్సీబీ విన్ అవ్వాలి, ఇంక చాలా ప్రతిసారి సిఎస్కే బోర్ కొడుతుంది ఇది అని. లాస్ట్ వీడియోలో కూడా మనం అదే అనుకున్నాం. బట్ దాని తర్వాత వాళ్ళు చేసే బిహేవియర్ ఇంకా కప్పు విన్ అయినట్లు. ఓకే చేసే బిహేవియర్ అంటుండే కదా. ఆర్సీబీ మీద వచ్చిన ట్రాల్స్, పంజాబ్ ఓడిపోయింది, గుజరాత్ ఓడిపోయింది, ఢిల్లీ ఓడిపోయింది, అన్ని టీమ్స్ ఓడిపోయినాయి. ఆర్సీబీ మీద చేసిన ట్రాల్స్ ఎన్నుండే? ఇప్పుడు DC కప్పు గెలవలే, పంజాబ్ కప్పు గెలవలే, పంజాబ్ And ప్లే ఆఫ్స్ కి కూడా రాలేదు ఎప్పుడు. సో 5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఓడిపోతున్నా కానీ ఎవరు వాళ్ళని ట్రాల్ చేయట్లేదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మేబీ ఏంటంటే ఫ్రాంచైజీ ఫస్ట్ నుంచి RCB ఏంటంటే ఒక రిచ్ ఫ్రాంచైజీ లాగా నీకు కనపడుతుంది అనమాట. ఎట్లా అంటే వీళ్ళు వాళ్ళ ప్లేయర్స్ కానీ అందరూ కానీ ఏంటంటే మంచిగా కనపడతారు. అండ్ వీళ్ళ సోషల్ మీడియా అంత యాక్టివ్ గా ఉంటది. దానివల్లనే వీళ్ళకి ఎక్కువ నిజంగానే రిచ్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, లైక్ కోహ్లీ, ABD, గేల్, లైక్ దే హ్యాడ్ వన్ ఆఫ్ Kevin ద Peterson. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ యూస్ టు బి ఇన్ దట్. అందుకనే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ట్రాల్ అయితే ఎందుకు వస్తున్నారంటే మంచి ప్లేయర్లు కూడా కొట్టలేకపోయారని. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ And- వాళ్ళ మీద ఎక్కువ ఇది ఉంటది, ఐజ్ అన్ని వాళ్ళ మీద ఉంటాయి. ఇంక ఫ్లాప్ Yeah. అయినప్పుడు వస్తుంది. అంటే And ఇంకా నాకు- న్యూస్ గ్రాప్ చేయాలంటే ఇంకా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కానీ ఓడిపోయినారు, ఇదంతా న్యూస్ గ్రాపింగ్ హెడ్ లైన్స్ కదా. సో వాళ్ళు And న్యూస్ లో నేను- ఉండే ఆబ్వియస్ గా. అంటే నేను మొన్న రాయుడు చెన్నై ఓడిపోగానే రాయుడు కామెంట్స్ చూసావా? నాకు అది చూసాక కూడా అంటే CSK ఫ్యాన్స్ అందరూ ఇట్లే ఉంటారా అనిపించింది నాకైతే కొంచెం ఒక పాయింట్ లో. ఏమన్నాడు తెలుసా? మూమెంట్ ఆ ఫ్యాన్ వాజ్ టాకింగ్ లే, అది రాయుడు అయితే అదే టిపికల్ ఫ్యాన్ టాకింగ్, అది ఆబ్వియస్ గా అది. సో నాట్ ఓన్లీ రాయుడు, నేను ఇట్లా CSK ఫ్యాన్స్ చాలా మంది అందరూ ఏంటంటే ఇప్పుడు అందరూ ఏడిస్తే ఏంటంటే, సో ఇప్పుడు RCB అక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళని ఓడించి వాళ్ళు ఎవరు నాకు తెలిసి RCB సపోర్ట్ చేయరు. అందరూ SRH కో RR కో KKR కో సపోర్ట్ Obvious చేస్తున్నారు. గా. అంతే. అంటే జస్ట్ బికాస్ ఆర్సీబీ చూడు ఎవరు రికగ్నైజ్ అయితే చేయట్లేదు. అందరు మళ్ళీ ఇప్పుడు చూడు ఆర్సీబీ ఏంది ఆ న్యూస్ లో ఉన్నది, ఈ న్యూస్ లో ఉన్నది, టాక్స్ బిహేవియర్ అంటారు కానీ ఓన్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కళ్ళే వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే 1% వస్తున్నారు అనేసి, అంతేగాని వేరే వాళ్ళు ఎవరేమి ఎక్స్ట్రా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మనం కూడా యూజువల్లీ వేరేది ఉన్నా ఆర్సీబీకి ఈసారి అయితే వి ఆల్ సపోర్టెడ్. ఆర్సీబీ రావాలి ఇదేనా అనుకున్నాం స్టార్టింగ్ నుంచి. వాళ్ళు ఓడిపోతున్నా వి స్టిల్ వర్ థింకింగ్ లైక్ ఓకే వస్తే బాగుండు ఇది అని. నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీ పీపుల్ లైక్ ఆర్సీబీ వెన్ దే ఆర్ అండర్ డాగ్స్, నాట్ వెన్ దే ఆర్ లైక్ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడైతే అసలు టూ మచ్ టాక్స్ బిహేవియర్ అనిపిస్తుంది అది. అండ్ గంభీర్ చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది. లైక్ ఇప్పుడు సిఎస్కే కానీ లేకపోతే ఇంకో టీమ్స్ లైక్ ఇలా ఓవర్ యాక్షన్ చేసినా లైక్ షో ఆఫ్ చేసినా దే హ్యావ్ కప్స్ టు షో ఇట్ ఆఫ్. ఆర్సీబీ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ వన్ కప్. అలా అంటే ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ గురించి మాట్లాడినారు అనుకో, అసలు ధోనికి పక్కన పెడితే అసలు సిఎస్కే ఎవరు సపోర్ట్ కూడా చేయరు, మరి వాళ్ళ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయరు.
యా కరెక్టే, బట్ ఎట్ ఈస్ దే హ్యావ్ కప్స్ కదా. సో వాళ్ళు ఏం మాట్లాడినా లాస్ట్కి మా దగ్గర కప్ ఉంది, మీ దగ్గర ఉందా, మరి ఎందుకురా మీకు అంటారు. నాకు తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్ అంత హైపర్ ఎందుకు అయ్యి ఉంటారంటే వాళ్ళు నథింగ్ నుంచి వచ్చారు. యాక్చువల్గా 1% అంటే ఇంకా నీకు 20% ఛాన్స్ ఉన్నా పోయినట్టే ఐపీఎల్లో ఆల్మోస్ట్. సో నీకు 1% నుంచి వాళ్ళు ప్లే ఆఫ్ వరకు వచ్చారంటే వాళ్ళకి లక్ ఫేవర్ చేసింది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అలానే ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఆ ఎక్సైట్మెంట్ లో జరిగేసి ఉంటది కానీ చూడు, కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ బేస్ లో కొంతవాళ్ళు నిజంగానే ఉంటారు, టాక్సిక్ ఉంటారు, కొంతమంది ఉండరు. కాకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ టాక్సిక్ ఫ్యాన్స్ ఆర్సీబీ విన్ అవ్వద్దు అని చెప్పడం హౌ ఫేర్ ఇట్ ఈస్. మేబీ నేనే బికాస్ ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి ఆర్సీబీ వద్దనుకుంటున్నాం, కానీ ఎస్ఆర్హెచ్ లేకపోతే ఆబ్వియస్లీ అవర్ రాదర్ ఆర్సీబీ విన్ కంపేర్ టు కేకేఆర్. ఇప్పుడు దాకా మనం అన్నాం కదా, అమ్మో వాళ్ళు విన్నర్ అంటే ఇంకా వీళ్ళకి తట్టుకోలేమో అని అంటే నాకు అదే అనిపించింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఫ్యాన్స్ వాళ్ళది ఎందుకు అసలు ఓడిపోవాలని అనుకోవడం అది కూడా ఫేర్ కాదు. సూపర్ 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 సూపర్. చలో అయితే రీక్యాప్కి వెళ్దాము ముందు మ్యాచ్ ది. వెళ్దాం. కేకేఆర్ ఎట్లాగో లాస్ట్ 2 మ్యాచ్లు వాష్అవుట్ కాబట్టి మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడచ్చు. ఎస్ఆర్హెచ్ ట్రూలీ ఈస్ ప్లేయింగ్ లైక్ ఎ ఛాంపియన్ సైడ్. అంటే ఒకళ్ళు అవుట్ అయినా గానీ ఇంకోళ్ళు స్టెప్ అప్ అవడం. అభిషేక్ శర్మ వన్స్ అగైన్ హెడ్ డక్అవుట్ అయినా గానీ అభిషేక్ శర్మ మళ్ళీ హీ టుక్ ఇట్ ఆన్. అంటే వాట్ హీఈస్ ప్రూవింగ్ ఇస్ హీఈస్ నాట్ అండర్ ది షాడో ఆఫ్ హెడ్ అన్నట్టు. నాట్ అండర్ ప్లేయింగ్ అండర్ ది షాడో ఆఫ్ హెడ్ అన్నట్టు. ఎస్ఆర్హెచ్ కి అందరూ ఈసారి ఎందుకు అంత ఎస్ఆర్హెచ్ ఈసారి పర్ఫార్మెన్స్ కి ఇంత ముందు గెలిచిన కప్ కానీ ఈసారి ఎందుకు స్పెషల్ అనుకుంటున్నారంటే, నాకు తెలిసి ఇంత ముందు గెలిచినప్పుడు సింగిల్ పర్ఫార్మెన్సెస్ ఉండే, ఏదర్ వార్నర్ లేకపోతే డీసీ ఉన్నప్పుడు, డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు గిల్క్రిస్ట్, ఇట్లా వచ్చినప్పుడు వార్నర్, లేకపోతే లాస్ట్ మ్యాచ్ లో ఒకడు. కానీ నాకు వాళ్ళ మ్యాచ్లు అన్ని చూస్తుంటే నాట్ ఓన్లీ హెడ్ అండ్ అభిషేక్, సో హెడ్ అండ్ అభిషేక్ ఆబ్వియస్ గా ఆడుతున్నారు, వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఆడకపోయినా నీకు ఫర్ సపోజ్ మధ్యలో 2 మ్యాచ్లు హెడ్ అభిషేక్ ఇద్దరు ఆడలే, తర్వాత నితీష్ రెడ్డి ఇంకా అండ్ షాబాజ్ అహ్మద్ ఆడారు. సో అట్లా ఏంటంటే వాళ్ళ అందరి ప్లేయర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళకి. సో అది అందరికి ఏంటంటే అది కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఏంటంటే నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ 1%, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ నేను స్టిల్ ఐఎమ్ వెరీ 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 అన్హ్యాపీ విత్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. పంజాబ్ కి మెయిన్ ప్లేయర్ లేరు, శామ్ కరణ్ లేడు, బేస్ట్రో లేడు, అండ్ లివింగ్ స్టోన్ లేడు. ఆ టీం ఎవడు లేకుండా వాళ్ళు రేలీ రూసో నాకు తెలిసి అన్ని మ్యాచ్లు ఆడినట్లే. అండ్ ఆ తర్వాత థర్డే వాడు కూడా కొత్తోడే. వాళ్ళ దగ్గర అంత టీంని పెట్టుకొని అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ని పెట్టుకొని 214 కొట్టించారు వాళ్ళ దగ్గర. నాకు అదొక్కటి కొంచెం బ్యాడ్ అనిపించింది. ఉన్నట్కట్ అని కాదు కానీ కమింగ్స్ అండ్ భువి ఉన్నాడు, నటరాజన్ ఈ సీజన్ అంతా బాగానే వేసాడు బౌలింగ్. 3 మంచి బౌలర్లు ఉన్నప్పుడు అట్లీస్ట్ 3 మంచి 12 ఓవర్స్, నీకు 12 ఓవర్స్ వాళ్ళు కంట్రోల్ చేశారంటే నీకు మిగతా 8 ఓవర్స్ నీకు అటు ఇటు అయినా కూడా కొంచెం 200 మరి రాదు. టు బి ఫ్రాంక్, ప్రభసిమ్రన్ 71/45 ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్. వాట్ డే అవ్వాలి ఇంకంతే, ఇంకేం చెప్పలేం. కానీ ప్రభసిమ్రన్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 to 3 సీజన్స్ నుంచి వాడు ఫ్యూ గేమ్స్ ఎక్సెప్షనల్ గా పర్ఫార్మ్ చేస్తుండే. హీ ఆల్సో హ్యాస్ 100 IPL 100 ఉంది వాడి దగ్గర. నేను పర్టికులర్ గా ప్రభసిమ్రన్ గురించి మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడంటే వాడు ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ లోనే ఆడారు. రైలీ రూసో కూడా ఇంతకు ముందు వరకు ఏం పెర్ఫార్మెన్సెస్ లేవాడు. పిఎస్ఎల్ ఉందిరా, పిఎస్ఎల్ కెప్టెన్. పిఎస్ఎల్ కాదు, ఐపీఎల్ లో. పిఎస్ఎల్ వాట్ ఇస్ పిఎస్ఎల్? విచ్ పిఎస్ఎల్? హూ పిఎస్ఎల్? मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ కాదు, నెక్స్ట్ ఇయర్ సేమ్ టైం అంట ఐపీఎల్ అండ్ పిఎస్ఎల్. అప్పుడు ఈ ప్లేయర్స్ అందరు ఎక్కడ ఆడతారా అనేది క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆబ్వియస్ గా ఐపీఎల్ కి ఆడతారు. నువ్వు చెప్పు, టెల్ మీ, నువ్వు చెప్పు. అంటే అది అంటే అక్కడ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఇస్తా అంతే కదా. ఇప్పుడు రేలీ రిసో ఉన్నాడు, అక్కడ వాడికి క్యాప్టెన్సీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ హీ మై చూస్ దేర్ కదా. కాకపోతే మనం ఏంటంటే అక్కడ ఆడితే మాత్రం ఇక్కడ మళ్ళీ ఆడిపించరు. మోర్ దాన్ మనీ నాకు తెలిసి వాడు క్యాప్టెన్ కాబట్టి వాడు అక్కడ ఆడతాడేమో కానీ పైసలు కాదు. మనలో బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే నాకైతే హెడ్ అవుట్ అయినందుకు నాకే హ్యాపీ అనిపించింది. అది కూడా హర్షదీప్ కి అవుట్ అయినందుకు. ఫస్ట్ బాల్
లెఫ్ట్ హ్యామ్ ఇన్ స్వింగ్ వేసాడు, బౌల్డ్ అయిపోయాడు. మన వాళ్ళు వాడికి కొంచెం వీక్నెస్ కనుక్కున్నారని అనుకుంటున్నా. స్టార్క్ ఒకడు ఉన్నాడు కేకేఆర్ కి అయితే. వాళ్ళు ఆ కేకేఆర్ కి స్టార్క్ ఉన్నాడు. నాకు బోల్ట్ అదొక్కటే వాడి danger. రాజస్థాన్ రాయల్స్ బోల్ట్ ఉన్నాడు. అరే వాళ్ళు రాజస్థాన్. పోనీరా, హెడ్ పోని ఏదో ఒకటి చేసుకొని మన ఇండియన్ ప్లేయర్స్ ఆడాలి. ఇఫ్ యూ థింక్ అబౌట్ అభిషేక్ శర్మ ఫ్యూచర్, SRH లో వాడు ఆడితే ఇండియా డెబ్యూ చేయడం కొంచెం లేట్ అవుతుంది. అవును. కానీ లేదురా. నేను అనుకుంటున్నాను ఈ కెమిస్ట్రీ ఇంకా మళ్ళీ రాదు కదా, ఈ కెమిస్ట్రీతో ఇలాగే ఆడాడనుకో ఇంకా See, వాళ్ళకి ఇంకా option SRH లేదు ఇంకా వాళ్ళకి. కరెక్టే. ఎస్ఆర్హెచ్ కోసం కాదు, వాడి కోసం చెప్తున్నాను. అంటే వాడి కోసం అంటే వాడు ఎయిదర్ ముంబై ఆర్ సిఎస్కే అదే అన్నాను, ఇప్పుడు వాడు సిఎస్కేకో లేకపోతే ముంబైకి వెళ్ళాడు అనుకో, హెడ్ తో ఉన్న కెమిస్ట్రీ, టీమ్ తో ఉన్న కెమిస్ట్రీ వాడికి ఉండదు. సో హీ మైట్ నాట్ పర్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ ఇస్ పర్ఫార్మింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎగ్జాక్ట్లీ, అది కరెక్టే. అంటే ఇప్పుడు మామూలుగా చూసినాం అనుకో, ఇప్పుడు మన దగ్గర SRH నుంచి ఎంతమంది ఇండియాకి ఆడడానికి వెళ్ళినారు? నటరాజన్ ఒక్కడు. పర్ఫార్మెన్స్ ఇస్తే దే హ్యావ్ నో అదర్ చాయిస్ కదా. ఇప్పుడు వాడే 40s 50s కొడుతున్నాడు అనుకో, 66 28 అంటే ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. మేబీ వాడికి ఛాన్స్ ఉండొచ్చేమో అనుకున్నాను, ఎందుకంటే వాడికి యువరాజ్ సింగ్ బ్యాకింగ్ ఉంది కాబట్టి మేబీ ఛాన్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను కూడా. బట్ అండ్ ఇంకోటి, నువ్వు యువరాజ్ సింగ్ బ్యాకింగ్ అంటున్నావు, అలాగైతే అర్జున్ టెండూల్కర్ కి యోగరాజ్ సింగ్ బ్యాకింగ్ ఉంది. యువరాజ్ సింగ్ వాళ్ళ డాడీ ట్రైన్ చేశారండి. అంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ బ్యాకింగ్ ఒక్కటే కాదు, టాలెంట్ కూడా కావాలి. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ మ్యాచ్. ఇది ఎలాగో వాష్ అవుట్. ఇది ఇద్దరికి యాక్చువల్లీ బ్యాడ్ లక్. ఇది అవును, మంచి ప్రాక్టీస్ అయ్యేది, ఇది ఇద్దరికి బ్యాడ్ లక్. ప్రాక్టీస్ నాకు వీళ్ళకన్నా కూడా కేకేఆర్ కన్నా కూడా ఆర్ఆర్ కి చాలా దెబ్బ, ఎందుకంటే ఆర్ఆర్ సెకండ్ పొజిషన్ లో ఉండేది అది గెలిచుంటే. ఆర్ఆర్ సెకండ్ పొజిషన్, అండ్ దట్టు బట్లర్ పోగానే ఏదో లక్ వెళ్ళిపోయినట్టు ఓడిపోతూ పోయినారు. అన్ని దాంతో పాటు టాప్ 2 ప్లేస్ పోయింది వాళ్ళకి. దే కాంట్ ఈవెన్ ఇమాజిన్ అది పోతానేసి. నాకు తెలిసి ఇంకా డౌన్ సైడ్ లోనే ఉన్నారు, కొంచెం కష్టమే. వాళ్ళు డౌన్ సైడ్ లో ఉంటే ఆర్సీబీ వస్తుంది. అదే అందుకే ఇప్పుడు నా ప్రిడిక్షన్ ఏంటంటే SRH కేకేఆర్ లో SRH వెళ్ళిపోతుంది, కేకేఆర్ వెయిట్ చేస్తుంది, ఆర్ఆర్ ఆర్సీబీలో ఆర్సీబీ విన్ అవుతుంది. అప్పుడు కేకేఆర్ వర్సెస్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, అది చెన్నైలో అవుతుంది. సో అది నాకౌట్ మ్యాచ్ ఇది. ఇంకా అక్కడ ఆర్సీబీ పోయింది అనుకో, ఆ రివెంజ్, నాకౌట్, చెన్నై, గాడ్స్ అన్ని ఇంకా ఇట్లా ఆర్సీబీ ఫైనల్స్ కి వెళ్ళింది అనుకో, అక్కడ ఓడిపోయింది అనుకో, అయిపోయింది. ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ అందరు స్టేడియం బయట వచ్చేసి ఒక్కొక్కడికి కొడుతూ పంపిస్తారేమో. ఫైనల్ వరకు వస్తే ఐ డోంట్, ఇంకా మన SRH కే ఇంకా పక్క కాదు. ముందు match చెప్తాడు కదా, గ్రాఫ్ వెళ్ళాలి ఎప్పుడన్నా కింది, కానీ 6 మ్యాచ్లు గెలిచేసారు ఆల్రెడీ. ఇట్లా కొట్టుకుంటుంది గ్రాఫ్, కిందికి రావాలి కదా. మరి వెళ్దాం ఆ స్క్వాడ్ కి అయితే. వెళ్దాం. సో వీళ్ళకి చేంజెస్ ఏం లేదు, కేకేఆర్ చేంజెస్ ఏం ఉండదు నాకు తెలిసి. కానీ 10 days అయిపోయింది కదా వీళ్ళు ఒక మ్యాచ్ ఆడి. అయితే అంటే అవుట్ ఆఫ్ టచ్ ఉంటారు ఇది, సో సడన్ గా వచ్చి ఆడాలి. అయినా ఎవరిని పెట్టుకుంటు వాళ్ళు చేంజ్ చేయడానికి ఎవరిని చేస్తావు నువ్వు? నాకు తెలిసి ఆ రమన్దీప్ సింగ్ ఒక్కడి బదులు నితీష్ రాణా వేసుకుంటారు. వాడు ఇంజురీ నుంచి బ్యాక్ వచ్చాడుగా. కానీ ఏం ఆడలేక రమన్దీప్ సింగ్ అట్లీస్ట్ ఆడుతున్నాడు అంట కదా. లేదు, వాడు మన 30 or 20 కొట్టాడు అనుకుంటా కదా మొన్న. మరి నితీష్ గారు అదే కొట్టట్లే కదా. వీళ్ళకి ఇంక చేంజ్ చేయడానికి కూడా ఎవరు లేరు అక్కడ. అరే వీళ్ళిద్దరూ కాదు, రఘువంశీ. రఘువంశీని పెట్టుకుంటారు కన్సిస్టెంట్ గా ఆడాడు పాపం. అవునవును, నాకు తెలిసి గురుబాజ్ ని కింద పంపించి రఘువంశీని ఏమైనా పంపిస్తారు. కాదు, వెంకటేష్ అయ్యర్ని కింద పంపించి రఘువంశీని పంపిస్తారు 1 down. యా మేబీ. కానీ నేను వెంకటేష్ అయ్యర్ది ఏమనుకుంటున్నానంటే, వాడు పవర్ ప్లేలోనే బాగా ఆడతాడు రా. అవుట్ సైడ్ పవర్ ప్లే నాకేం పెద్ద దుబే టైప్ ఏం అనిపించలేదు. ఇప్పుడు దుబే చూడండి ఫీల్డ్స్ ఎక్కడ ఉన్న వెంకటేష్ అయ్యర్ని ముందు పంపిస్తే వాళ్ళ దాంట్లో నారాయణ పవర్ ప్లే దాటితే ఆడలేడు. అరే ఇప్పుడే అంటే వీళ్ళకి ఓవర్సీస్ ప్లేయర్స్ లేరు అసలు. కాకపోతే అంటే వాళ్ళకి కీపర్ కాబట్టి దే మైట్ గో విత్ గుర్బాజ్. ఆబ్వియస్ గా గుర్బాజ్ కి వెళ్తారు. ఇంకా కాదు, పోనీ ఇంకేదైనా డిస్కషన్ తేవాలంటే మనీష్ పాండేని తెస్తారా? SRH కి ముందు ఆడాడు కదా, సో బౌలింగ్ ఏదైనా ఈజీ అవుతుంది. నేను చెప్తాను చూడు, మనీష్ పాండే ఎప్పుడు వేసుకుంటారు తెలుసా? SRH మీద వాళ్ళకి కానీ 30 for 5 30 for 6 ఉందనుకో, అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండేని పంపిస్తారు లాస్ట్ వరకు ఆడరా అని. అంటే ఇప్పుడు మనీష్ పాండే కూడా కోరుకుంటూ ఉంటాడా, భయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వండి భయ్యా, అవుట్ అయిపోయి వీళ్ళందరూ. మంచిగా స్వింగ్ చేస్తున్నాడు వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ న్యూ బాల్ తో, సో దే వోంట్ చేంజ్. అండ్
సకరేక ఒక మ్యాచ్ కూడా ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు క్వాలిఫైయర్స్కి వచ్చాక ఆల్రెడీ ఉన్న ప్లేయర్ని తీసి ఛాన్స్ ఇవ్వరు కదా. అండ్ ఈ భయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎస్ఆర్హెచ్ అప్పుడు మాట్లాడదాం. మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం. లేదు, అక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్ అనుకుంటా. సో MVP అయితే MVP నరేన్, వెంకటేష్ అయ్యర్. నేను రసల్. ఓకే, సో 3 డిఫరెంట్. హోప్ఫుల్లీ ముగ్గురు ఫ్లాప్ అయిపోవాలి. నేనైతే అట్లనే చూసేసుకున్నా. అంటే మెయిన్ ప్లేయర్స్ చూస్ చేసుకున్నారా? సో ఇది సేమ్ లాస్ట్ ప్లేయింగ్ 11. అండ్ కాదు, వీళ్ళు వీళ్ళెందుకు నాకు ఆడట్లేదు, తెలిసి మార్కం ఎందుకు ఆడట్లేదు? ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది స్పిన్నర్ కి తెచ్చుకున్నారు కదా, ఇద్దరే. విశాఖ్. స్పిన్నర్ విశాఖ ఓహో, అదే. వీడు విజయకాంత్, వచ్చాడని పాపం ఈయన్ని విజయకాంత్, పెట్టేశారా? బేసిక్ గా అయ్యా. ఏమైందంటే విజయకాంత్ అనేటోడు ప్రాపర్ బౌలర్. సో వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ అయింది, వాడికి అక్కడ అడ్వాంటేజ్ అయింది. అందుకే మార్కడానికి ప్లేస్ రావట్లేదు. అండ్ పైనుండి వాళ్ళందరూ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. అండ్ త్రిపాఠి ఇప్పుడు ఫామ్ లో కూడా వచ్చేసాడు కదా. పార్టీ ఆ త్రిపాఠి పొజిషన్ వాడిది. కేకేఆర్ మొత్తం అదే పొజిషనే వాడు. పొజిషనే కానీ నేను వాడిని మొన్న మ్యాచ్ చూసా. వాడు యాక్చువల్ గా అవుట్ అయ్యే బాలే కాదు అది. యా, అండ్ నేను ఒక మీమ్ కూడా చూసా, మగధీరా మీమ్ వేశారు. అభిషేక్ శర్మ ఈ IPL లో ఒక్క మ్యాచ్ లో కూడా 30 balls కన్నా ఎక్కువ ఆడలేదంట. శతద్రు వంశం. ఏమంటారు తెలుసా, శతద్రు వంశం, ఒక్కడు కూడా 30 ఏళ్ల కన్నా ఎక్కువ బతకలేడు. కాదు కాదు, వాళ్ళు సెకండ్ బౌలింగ్ అయితే వాళ్ళు కొంచెం మంచిగా వేస్తారు రసల్ వాళ్ళందరూ. సో వాళ్ళకి చేజింగ్ ఇచ్చినా ఏమో మన వాళ్ళది ఫస్ట్ మరి బ్యాటింగ్ స్వామి తీసుకొని ఒక 300 యా, మన కొట్టేస్తే వాళ్ళది సరిపోతుంది. యా, మన వాళ్ళది కానీ సరిపోతుంది. మన వాళ్ళది ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం పక్కా ఉన్నతి కట్ వస్తాడు లోపలికి. మన వాళ్ళది ఫస్ట్ బౌలింగ్ అయితే మేబీ ఇదే టీమ్ తో ఆడొచ్చేమో. సరే అయితే మరి MVPకి వెళ్ళిపోదాం, ర్యాపప్ చేద్దాం ఇది. నేను నేను త్రిపాఠి. ఆబ్వియస్ గా నితీష్ కుమార్ రెడ్డి అనుకుంటున్నాను. నేను షహబాజ్. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు కదా పేర్లు. అంటే ఇప్పుడు నరేన్ వాళ్ళందరికీ లెఫ్ట్ హ్యాండర్ అయితే కొంచెం కంటైన్ చేస్తాడేమో, కొడతాడేమో ఇది అని ఏదో అరే ఆశ. ఎట్లరా, ఓహో వీడు బ్యాటింగ్ లో పర్ఫార్మ్ చేస్తాడు షాన్. ఇది ఓకే, ఫీల్డింగ్ బౌలింగ్ లో కాదు. నేను అనుకోవడం అంటే- ఇప్పుడు ఒక 240 వరకు వెళ్ళింది అనుకో, లాస్ట్ ఒక 4 hours ఎంత ఉన్నాయి అనుకో, భయ్యా ఏమైనా కొడతాడేమో 300 వరకు పట్టుకెళ్తాడేమో అని. ఐ వాంట్ నితీష్ కుమార్ రెడ్డి టు పర్ఫార్మ్. ఏమో సునీల్ గవాస్కర్ చెప్పినట్లు ప్రతి వాళ్ళని 2 IPLs చూస్తే గానీ డిసైడ్ చేయలేము. Exactly. ఆబ్వియస్లీ ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ SRH. నేనైతే 300 తక్కువ కొడతారని అనుకోవట్లేదు. హోప్ఫుల్లీ ఈరోజు వేసుకొచ్చా అరేంజ్. రేపు రా మ్యాచ్, రేపు వేసుకొని తిరగాలరా. నేను ఈ రోజు నుంచే వేసుకొని వేసుకుంటా. పడుకుంటున్నాడు. ఇది వేసుకొని పడుకుంటున్నాడు. కాదు, ఒకవేళ గెలిచిందంటే ఇదే షర్ట్ 4 రోజులు వేసుకుంటా కావాల్సి ఉంటాయి. Okay then, so this is our playing 11 guys and MVP, and hopefully finals కి SRH వెళ్తుందని, అండ్ అప్పుడు పక్కగా వాచ్ అలాంగ్ పెడతాము. సో డూ జాయిన్ us over there. అండ్ ఆల్సో మొన్న మేము ఒక లైవ్ వీడియో చేసాము ఆన్ ఇండియన్ స్క్వాడ్ వరల్డ్ కప్, ఎవరు వెళ్తారు ప్లేయింగ్ 11, ఎవరు ఆడతారు ఇది అని. సో డూ చెక్ దట్ అవుట్. యా, సో థ్యాంక్స్ ఫర్ Yeah. వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మాకు నెక్స్ట్ ఇంకొక సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. బాయ్ బాయ్. Yeah, bye.